5,000 నుంచి 10,000 రూపాయలు కాదు 10,000 కాదు, మీలో ఎంటెక్ ఉన్నారు, బీటెక్ ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, మీ అందరికి కూడా 50,000 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చేట్టుగా చేస్తారనేసి ఒక నయ వంచన చేసి భగవంతుని ముందర కూడా పండగ రోజు పచ్చడి తింటూ, పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడొచ్చు, మోసం చేయొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనేనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే 2024 ఏప్రిల్ 9వ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు, దాని తర్వాత 2024 జూన్ 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు, వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మా, వారికి వాలంటీర్లకు ఆయన చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది, అమ్మా నేను ఓ అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకొక 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. మనసున్న వ్యక్తి అంట ఆయన. నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు, గొంతు కోసేటువంటి మాటలు. అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము అన్నారు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారో మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు 2.66 లక్షల మంది, అంటే 2,66,000 మంది మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు 10,64,000 మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి కథలు ఒక్కసారి చూడండి. అది ఒక్క పిలిచి దయచేసి మీడియా అన్నారు చంద్రబాబు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న ఆయన అందరికీ 10,000 గౌరవ వృత్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య. 10,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే శక్తి వాలంటీర్లను మోసం చేసి నేను 50,000 చెప్పాను, ఆయన మాటల్లో 50,000 కాదంట 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఇస్తాను, వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి ఘనంగా చెప్పారు కదా. తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అదే ముఖ్యంగా ఈనాడు పత్రికలో కూడా చూడాలి. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎల్లో రాశాడు కదా, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలంట, వాలంటీర్లకి బొనాంజా అంట, ఒకరేమో వాలంటీర్లకి తీపి కబురు అంట, ఒకరేమో వాలంటీర్లకి రెట్టింపు జీతాలతో చంద్రబాబు వారిని లక్షాధికారులు చేయబోతున్నారంట. ఈ విధంగా మాటలు చేసేసి వాళ్ళని నమ్మించి నట్టేట ముంచి వారికి ఉండేటువంటి ఉద్యోగము పోయింది, తర్వాత పెంచుతాను లేదు. ఇప్పుడు పాపము ఒక్కొక్కరు రియలైజ్ అయ్యేసి మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి ఉన్నాము, మా జీతాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు లేవా అనేటువంటిది ఒకసారి పాపం ధర్నాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరదొక్కుతూ ఉన్నారు. తర్వాత ఈ మధ్య ఏమైందంటే, ఈ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే వారి మంత్రి గారు బాలా వీరాంజనేయ స్వామి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు అంట. 2023 ఆగస్టు నుంచి ఉనికిలో లేనప్పుడు 2024 ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది పచ్చడి తింటూ ఎలా మాట్లాడాడు? తర్వాత
జూన్ 1వ తారీఖున 2024 జూన్ 1వ తారీఖున వాలంటీర్లందరూ కూడాను వారి జీతాలు గౌరవ వేతనం అనేటువంటిది వాళ్ళ అకౌంట్లో ఎలా పడ్డాయి? ఎప్పుడో 23లో లేనప్పుడు 24 జూన్ జీతాలు ఎలా వచ్చాయి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా వాళ్ళు హెడ్ ఆఫ్ అకౌంట్స్ అయితేనేమి, తర్వాత సంబంధించినటువంటి అకౌంట్స్లో ఫైనాన్షియల్లో సంబంధించినటువంటి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడాను క్లియర్ కట్గా ఉండగా పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఒకవేళ ఉన్నింటే పెంచేవాళ్ళంట. లేనిది ఎలా హామీ ఇచ్చారయ్యా? అక్క చెల్లెమ్మలకి పొట్ట కొట్టడంట. మనసున్న వ్యక్తి అంట ఆయన. మనసున్నటువంటి వ్యక్తి పొట్ట కొట్టను 1,00,000 మంది అక్క చెల్లెమ్మలకి అన్నగా మాటిస్తున్నారంట. చంద్రబాబు ఒక అబద్ధము మాట్లాడి నమ్మిస్తే వారికి 10 పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడిచ్చేటువంటి వ్యక్తి అనేటువంటిది ఈరోజు అయింది. ఈరోజు ఒకటి ఆ ఉగాది సంబంధించినటువంటి పాపం ఈ 10,66,000 మంది వాలంటీర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, అంటే 2,66,000 మంది వారి యొక్క సంబంధించినటువంటి వాలంటీర్లు, అందులో అక్క చెల్లెమ్మలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దాదాపు అన్ని కులాలు అన్ని మతాల వారు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడాను ఆశామాసిగా కూర్చొని జీతాలు తీసుకోలేదు. కరోనా లాంటి విపత్కర సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడాను ఎక్కడో అమెరికాలో ఉన్నా, లేకపోతే హైదరాబాదుల్లో ఉన్నా, జాబుల్లో ఉన్నా, లేకపోతే ఇక్కడ ఉన్ని పట్టించుకోకపోయినా కూడాను ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా బాగోగులు చూసినటువంటి మనసున్న మంచి వ్యక్తులు వాళ్ళు. అదేవిధంగా దాదాపు 4,57 అంటే 4.57 lakhs crores వీళ్ళందరూ కూడాను అంటే డీబీటీ ద్వారా 2,79,00,000, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా 1,24,00,000, మొత్తంగా 4,57,00,000 రూపాయలు వీళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరి ఇంటికి ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు వాలంటీర్లు. ఇటువంటి వాలంటీర్ వ్యవస్థని నమ్మించి నట్టేట ముంచి వారి గొంతు కోసారు. ఈరోజు ఉగాది పండుగ రోజు వాళ్ళందరికీ కూడాను ఏం సమాధానం చెప్తారు? ఇది ఒకటే కాదు, సూపర్ 6 అని అన్ని హామీలు ఇచ్చేసేసి అబద్ధాలు చేసేసి ఉన్నారు. ఈరోజు రోడ్డున పడుతున్నారు, ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. ఎక్కడెక్కడ ఆశా వర్కర్లు అయితేనేమి, వీళ్ళైతేనేమి, సూపర్ 6 అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, లాస్ట్కు వీళ్ళంతా ఆరోగ్యశ్రీలకు రాక బస్సు ఉచిత బస్సులంట, అమ్మఒడి లేక డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. తర్వాత రైతులందరూ కూడా చాలా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయి. అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకంలో అదే రైతు భరోసా ఏదైనా పేరు పెట్టుకోండి అదంతా లేక. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, తర్వాత వాలంటీర్స్ కుటుంబ సభ్యులందరూ కూడాను ఒకటే డిమాండ్ చేసేది, ఆ 10 నెలలు ఇప్పటి వరకు జూన్ నుంచి జీతాలు రాలేదు కదా, 10 నెలల జీతాలు ఎప్పుడు వేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థకి 10,000 రూపాయలు ఎప్పుడు పెంచుతున్నారు? వారి వ్యవస్థని అవసరమైనప్పుడు విజయవాడ వరదలు వస్తే మాత్రము అయ్యా మీరందరూ వాలంటీర్లు రండి మీకు ఉంది కదా ఉద్యోగాలని చెప్పి వాలంటీర్లను వాడుకోవడము ఇంత నీచమా? పాపం వాళ్ళు పట్టగొట్టడమా? వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కూడా కాదే, సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వాళ్ళే. వారిని కూడా నట్టింట ముంచి మోసం చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు కంటే వచ్చింది, పవన్ కళ్యాణ్కి ఎలా వచ్చింది? నీతివంతుడు, నిజాయితీవంతుడు, పారదర్శకంగానే మాటలు చెప్పాడు ఎలక్షన్ల ముందంతా. ఇప్పుడు చూస్తే చంద్రబాబు నయమేమో అబద్ధాలు ఆడడంలో వెన్నుపోటు పడడంలో పవన్ కళ్యాణ్ కంటే, పవన్ కళ్యాణ్ మీరేమో చంద్రబాబు కంటే అని పోటీ పడతా ఇద్దరు ఉన్నారు. ఇది ఈ యొక్క కూటమి పరిస్థితి. వాలంటీర్ల కుటుంబాలంతా కూడాను దయనీయ స్థితిలో ఈరోజు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉంది.